మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం నెలవంచ గ్రామం సమస్యకు నిలయంగా మారింది. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 1-2 డాబా ఇళ్లు మినహా ఊరంతా గుడిసెలే ఉన్నాయి. తెలంగాణ వస్తే తమ ఊరు బాగుంటుందని గ్రామస్తులంతా భావించారు. రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా ఈ గ్రామం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామంలో కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. సమస్యలకి కేర్ ఆఫ్ గా మారిన ఈ గిరిజన గ్రామం గురించి మా ప్రతినిధి యశ్వంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నేలవంచ గ్రామానికి వెళ్తే అక్కడ సమస్యలు మొత్తం కూడా స్వాగతం పలుకుతున్నాయి. ఈ గ్రామంలో ముఖ్యంగా ఊరు పుట్టి సుమారు 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గూడూరు మండల కేంద్రం నుండి గ్రామానికి రావాలంటే కూడా సరైన రోడ్డు సౌకర్యాలు కూడా లేవు. ప్రస్తుతం ఇది తెలంగాణ వస్తే మాకు అందరికి ఇల్లులు వస్తాయి, మా బతుకులను కూడా బాగుపడతాయని కూడా ఇక్కడ కలలుగా అన్నారు. కానీ ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేకపోవడంతో వారి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అసలు గ్రామ పరిస్థితి ఏంది, గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారో మనతో మాట్లాడడానికి నేలవంచకు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పు బ్రదర్, అసలు ఏం జరిగింది, మీ ఊర్లో సమస్యలు ఏంది, ఏమేమి ఉన్నాయి అసలు? అంటే నీ పుట్టిన మంచి గారికి అయితే ఇక్కడ ఏం జరిగినట్టయితే లేదు. చాలామంది వస్తారు పోతారు, కానీ ఏమైతే చేయలేదు. ఇంత ఏం సాయం చేయండి అని చెప్పిన ఎంత బతలాడినా కూడా ఎవరు కూడా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, అసలు చేయట్లేదు కూడా. కానీ చెప్పుకుంటూ వస్తారు. పెద్దోళ్ళు అయితే అసలు వాళ్ళని మాట్లాడించుకుంటాను కూడా ఎవరు అంత అరుకుగా రావట్లేరు, చేయట్లేదు ఏమి. ఇంతే సార్. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామంలో? సరైన రోడ్ లేదు. ఎక్కడ నడవడానికి వెహికల్స్ ఏమన్నా కష్టం వచ్చినా సరైన హాస్పిటల్ కూడా లేదు ఇక్కడ దగ్గర పట్ల. ఏమన్నా కావాలన్నా వాటర్ తాగడానికి కూడా సరిగా ఏం లేదు. చాలా స్కూల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయినాయి. ఇక్కడ ఏం లేవు. పొరగలను కూడా చదువుకోవడానికి కూడా అవకాశం ఏం లేదు ఇక్కడ. చాలా తెలంగాణ ఏర్పడితే బంగారు తెలంగాణ అయితే గ్రామాలన్నీ కూడా శిశుశామలం అయితే అన్నారు. 10 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో? అవును, తెలంగాణ ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడు అదేదో ఆయన పేరేంది, కేటీఆర్. ఆయన ఎక్కిన కాంచి అయితే ఏమి అయితే జరగలేదు, ఇప్పటిదాకా ఏం జరగలేదు, ఏం చెప్పలేదు ఆయన. ఆయన మంచి లేక అసలు ప్రజలు మొత్తం ఆయన గెలిపిస్తాడు, మంచి చేస్తాడు అని చెప్పేసి ఆయనకి ఓట్లు వేసి అంత చేసిండ్రు. కానీ ఇదంతా ఏం చేయట్లేదు. ఆయన చూపెట్టిన ఏం లేదు, ఇప్పటిదాకా అయితే ఏం చేయలేదు అంతే. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీ గ్రామం ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. ఎలాంటి ఇల్లు లేవు, సౌకర్యాలు లేవు, కరెంట్ లేదు. ఎట్లా భావిస్తున్నారు మీరు? ఇక ఎట్లా అంటే ఇక అట్లనే గడిపించుకుంటుంటా నడుపుతాను మేము. ఇక అంతేం లేదు, ఇక ఎవరు కూడా చేయట్లేదు అని చెప్పేసి ఇక సైలెంట్గా మేము కూడా ఇక మా పని మేము చేసుకుంటున్నాం. ఇక వీళ్ళు ఓట్లు వేయడానికి అది ఇప్పుడు కూడా వస్తున్నారు పోతున్నారు, కానీ అంత అయితే మేము కూడా ఇక వాళ్ళతో అంత ఏం లేదని చెప్పేసి సైలెంట్గా మేము కూడా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా. అమ్మా నువ్వు చెప్పు, మీ ఊళ్ళో ఒక్క కూడా డాబా లేదు. మొత్తం ఈ ఊరు మొత్తం కూడా ఒక 4 మాత్రమే డాబా ఇల్లులు ఉన్నాయి. మరి 100 సంవత్సరాల కంచి ఎందుకు ఇల్లు లేవు? మీకు ప్రభుత్వం ఎలాంటి సహకరించలేదు? కట్టుకున్నాను మొత్తం పెంకట్టింది ఉన్నాయి, ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏం కాదు, కానీ ఎప్పుడు కట్టిండ్రు పెద్దలు, కానీ అద్దరు కానీ ఊరికి ఏ సవరతి లేదు, అసలు ఏం లేదు. అంటే మీకు గత 10 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. మరి మీ గ్రామానికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదా? ఇవ్వలే, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. మరి అడిగిಲ್ಲ ఎవరన్నా మీరు ఇవ్వలేదని? అడిగిర్రు కానీ ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. అమ్మ మీరు చెప్పండి, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఎలాంటి సౌకర్యాలతో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి సౌకర్యాలు కావాలి మీకు ప్రధానంగా? ముఖ్యంగా మాకు రోడ్ సౌకర్యం చక్కగా లేదు. మా ఇల్లు అంటే మేము ఎప్పుడు పెంకటిల్లులో ఉండిపోతున్నాము. మరి కేసీఆర్ ఇల్లు ఇస్తారు, ఇస్తారు అన్నారు. వాళ్ళు ఇయ్యలేకుండా పోయిర్రు. మొత్తానికి మేము గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు. మా సమస్యలు ఎక్కడ, మా ఊరు సమస్యలు పట్టించుకోలేదు. మేము సమస్యలతో సతమతం అవుతున్నాము. సరైన హాస్పిటల్ లేదు, సరైన రోడ్డు సౌకర్యం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంటుంటున్నాం. మా గ్రామాన్ని కూడా బాగు చేయాలని కూడా ప్రధాన డిమాండ్ వినపడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, నేలవంచ నుండి.